అక్క మీరు ఎక్కడ నుంచి మీ సమస్యలు ఏంటి అసలు? మేము అంగన్వాడీ టీచర్స్ మా దుబ్బాక ప్రాజెక్టు సిద్దిపేట డిస్టిక్. అయితే మేము చాలా రోజుల నుంచి ఇట్లా అనేక ధర్నాలు చేస్తూనే ఉన్నాము, సమ్మెలు చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే మాకు చాలా జీతాలతోటి చాలా వర్క్ చేయించుకుంటున్నారు. ఇతర డిపార్ట్మెంట్ల వర్కులు కూడా చాలా చేయించుకుంటున్నారు. ఎందుకంటే మాకు ఇచ్చే జీతం తక్కువ, వర్క్ మాత్రం ఎక్కువ. మాకు 26,000 కనీస వేతనం కావాలని కొట్లాడుతున్నాము. మాకు జీవోతో సహా 26,000 జీతం చేయాలి. మాకు ఒక టీఏడిఏలు ఉన్నాయి. ఎటన్నా పోదామన్నా కానీ సెలవులు తక్కువ ఉండవు. ఇంట్లో ఫంక్షన్కు కూడా కొద్దిగా సంతోషంగా చేసుకుందామంటే కూడా ఉండవు. అలాగే మొన్న 24 రోజులు సమ్మె చేసినాము. ఆ సమ్మెలో భాగంగా మాకు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వచ్చి హామీలు ఇచ్చిర్రు. అమ్మ మీకు మేము వస్తే ఇది చేస్తాం, మేము వస్తే అది చేస్తామని చాలామంది రాజకీయ నాయకులు వచ్చి హామీలు ఇచ్చిర్రు. సంతోషమే అనిపించింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రము మాకు 26,000 జీతం, 18,000 జీతం ఖచ్చితంగా చేస్తా అన్నారు. కానీ 18,000 జీతానికి మేము ఒప్పుకోలేము. 26,000 జీతం ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ మాకు అందులో సగం పెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఇంకా 60 ఏళ్ళు పోయి 65 ఏళ్ళ ఏజ్ పెంచిర్రు. ఏజ్ పెంచి మరి మీరు పని చేయండి కానీ మీకు జీతం తక్కువ అంటే మాకు చాలా బాధ ఉంది. ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹1,00,000 టీచర్కు 50,000 ఆయమ్మకని ప్రకటించి ఇస్తున్నారు. కానీ మాకు జీవో ప్రకారం 2 లక్షలు టీచర్కు ₹1,00,000 ఆయమ్మకి ఇవ్వాలని ఖచ్చితంగా మేము ఈరోజు ధర్నాకు వచ్చింది. దీనికి సంబంధించిన అధికారులు కానీ మీ ఎమ్మెల్యేలు, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళని ఎవరైనా కలిసి మరి మీరు చెప్పిన మాటలే కదా మాకు న్యాయం చేయండి అని ఎవరైనా కలిసినాము. మొన్నటిదాకా ఎమ్మెల్యేలను, మంత్రులను వాళ్ళ ఇండ్లను కూడా ముట్టడి చేసినాము. ఎందుకంటే ఏదో ఒక రకంగా మా నియోజకవర్గం, మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాకేమైనా సహకారం చేస్తారని మేము వచ్చినాము. ఓట్లు వేసినాము. అన్నిటికీ మీరే ముందమ్మా అని చెప్పడం మాత్రం మా పేరు చెప్పుకుంటారు. కానీ ఫలితాలు మాత్రం మాకు ఇస్తలేరు. ఎందుకంటే మేము ఏదో చిన్న ఉద్యోగస్తులకు చిన్న పనులు చెప్పాలి. కానీ ఏ డిపార్ట్మెంట్ వర్క్ రాని ఫస్ట్ అంగన్వాడీ టీచర్ ఎక్కడుందని పిలిచి మరీ చెప్తుంటారు. సరే సంతోషమే, అందుకు కూడా పని చేస్తున్నాం. మాకు జీతము ఖచ్చితంగా 26,000 చేసి పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. మాకు 47 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు మొదలైంది. చాలా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు మా సర్వీస్ అంతా ఈ ప్రభుత్వాలు తీసుకొని మరి మా పిల్లలకు, మా భర్తకు మేము ఏం చేసుకుంటాం? మా కుటుంబాలు అత్త మామ చేతగాని వాళ్ళు ఉన్నారు. మరి ఈ 13,000 జీతంతో మాకు ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ప్రభుత్వాలు పెంచినా కానీ మాకు సరిపోలే. సరే సంతోషమే, కొంచెమైనా సరే పెంచిర్రు. కానీ దానికి తగ్గట్టు మేము అంతకంటే ఎక్కువ పనులు చేసినాము. మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మాకు చెయ్యాలి. ఇలా 12 సార్లు ధర్నాలు సమ్మెలు చేపించుకునే బదులు మాకు ఏదో ఒకటి జీవో, న్యాయపరంగా జీవో ఇచ్చి మీకు చేస్తున్నామమ్మా అని చెప్తే మాకు సంతోషం ఉంటుంది. అందరు ఆవేదనతోటి ఇంతమంది పబ్లిక్ వచ్చిర్రు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఆఫీస్ ముందట పట్టమని కొంచెం తగ్గి అక్కడక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు. ఖచ్చితంగా మా వేదన తీసుకొని మాకు ఖచ్చితంగా ఇవ్వాలని ఇప్పుడు మేడం గారు మాట్లాడిర్రు. మాకు అది సరిపోలేదు. జీవో ప్రకారం రావాలి. 10 నంబర్ జీవో, 14 నంబర్ జీవో, 19 నంబర్ జీవో ఇలాంటివన్నీ రద్దు చేయాలి. ఎందుకంటే ప్రతి పనికి మేము ముందున్నాం, ఏదైనా సరే చేస్తున్నాం. కానీ మేము ఇప్పుడు కొంచెం ఎంగుగా ఉన్నాం కాబట్టి చేస్తున్నాం. చేతగాని వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. ఇదేదో చిన్న ఫోన్లు ఇచ్చిర్రు. ఈ చిన్న ఫోన్లలో జీబీ తక్కువ. మాకు ట్యాబ్లు ఇవ్వమని కూడా అడిగినాం. ప్రతి ఒక్క మంత్రిని, ఎమ్మెల్యేను అడిగినాం. కలిసినప్పుడల్లా సరేనమ్మా, సరే అమ్మ అన్నారు. సీతక్కకు కలిసిర్రు. అక్కడ కలిసితే ఆ మేడం చెప్పే కాడికి చెప్పింది. కానీ బడ్జెట్ లేదు అని అంటే బడ్జెట్ ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరానికన్నా వస్తుంది. కానీ వాళ్ళకు ఇప్పుడు అత్యవసరం కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు. అంటే మా అవసరాలు లేవన్నమాట. అంటే మేము ఏదో ఓట్లు కానీ ఇంకేదైనా సర్వేలు వస్తే కానీ మాతో చాలా తీసుకుంటుర్రు. మొన్నటికి మొన్న మిషన్ భైరథ సర్వేలు కూడా చేసినాము. సరే ఏదైనా కానీ పనికి భయపడతలేము. కానీ మాకు పనికి తగ్గట్టు వేతనం ఇవ్వాలి. ప్రతి పనిలో భాగం చేసినప్పుడు మాకు అంత అమౌంట్ ఇవ్వాలి. ఎందులో కూడా ఇస్తలేరు మాకు. అదే ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ, బిఎల్ఓ డ్యూటీలను వేస్తారు. విలేజ్ దగ్గర ఉండి మేము స్లిప్పులు వంచినాక కూడా మళ్ళీ అక్కడే కూర్చున్న రోజన్నా మాకు ఆ టైంకు డబ్బులు ఇయ్యరు విలేజ్లలో. అదే టీచర్స్ ఉద్యోగాలకు వాళ్ళు ఈ ఎలక్షన్ డ్యూటీకి పోతే మాత్రం వాళ్ళకి 1,800, 2,000, 3,000, 4,000 వాళ్ళకి ఇస్తారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు మహిళలకు అని చెప్పేసి కొట్లాడిలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు. మరి వచ్చిన గవర్నమెంట్లో అయినా మరి న్యాయం జరుగుతుందా మహిళలకి? మరి ఇక అంటే ఏదన్నా కానీ ఇప్పుడే కదా 4 నెలలు అని మాత్రమే చెప్తున్నారు. 4 నెలలు కానీ 40 నెలలు కానీ మా మాట అయితే ఎప్పటికీ ఇదే ఉంటుంది కదా. ఏదో ఒకసారి మా సమస్య పరిష్కారం చేస్తే మేము ఎప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ ముఖం కూడా చూపెట్టాము. మా పనులు మేము చేసుకుంటూ పోతాం. ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలో ఇంతో అంత పెంచిరు, కానీ వీళ్ళు హామీ ఇచ్చిర్రు సమ్మె కాలంలో అమ్మ విరమించుకొని మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా చేస్తామని అన్నారు. మాకు ఏ ప్రభుత్వాలు విరోధం కాదు, అందరూ సమానమే. ఎవరు వచ్చినా మేము పని చేస్తాం, కానీ మాకు పనికి తగ్గట్టు ఫలితం ఇవ్వాలి. మా పిల్లలకు మాత్రము మేము మంచి సేవలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం. చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? మరి మాది మిద్దొడ్డి దుబ్బాక ప్రాజెక్టే మిద్దొడ్డి మండలం. మాకు 2 యాప్లు ఇచ్చారు, NHTS యాప్ అని, పోషన్ ట్రాకర్ యాప్లు అని. ఆ యాప్లలో ఒక పేరు కూడా నమోదు కాదు. అవి చేసి మెడనరాలు గుంజుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మాకు హాస్పిటల్ సౌకర్యం లేదు. మాకు ఏది ప్రమాద బీమా శాతం అనేది ఏమీ దొరకట్లేదు. మళ్ళీ ఎక్కడ పోయినా అంగన్వాడీ ప్రతి సర్వే చేయాలంటే కూడా అంగన్వాడీ. ప్రతి సర్పంచ్ రాని, జడ్పీటీసీ రాని, ఎంపీటీసీ ఏ అధికారులు వచ్చినా కానీ అంగన్వాడీ టీచర్నే పిలుస్తారు. ప్రభుత్వం ఇది చేయమంటుంది, అది చేయమంటుంది, లేకపోతే మెమోలు ఇస్తాము, లేకపోతే సస్పెండ్ చేస్తాము అని ఇవన్నీ బెదిరిస్తారు. కానీ ఏ పనికి వచ్చినా మేము చేయడానికి సిద్ధం. మా ఊరిని మేము కాపాడడానికి సిద్ధము. 4 రెక్కలు 3 ముక్కల్లాగా చేస్తాం. పని చెయ్యమన్న ఉద్దేశం ఎప్పుడూ లేదు. కానీ మాకు జీతం, మాకు పనికి తగ్గ పారితోషికం ఇవ్వాలి. 26,000 కంపల్సరీగా చెయ్యాలి. మాకు ESI సౌకర్యం కల్పించాలి. ప్రమాదశాత్తు మేము ఏదైనా మీటింగ్ కానీ దానికి కానీ ఎక్కడైనా చనిపోతే కూడా మాకు ఎట్లాంటి 5 పైసల బీమా లేకుండా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాము. అది చాలా రకరకాలైన అధికారులను మేము ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి కలుస్తూనే ఉన్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే కొట్లాట. మేము 24 రోజుల సమ్మె చేసినాము. అప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికారులు అందరూ వచ్చి కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము మేనిఫెస్టో ప్రకారం 26,000 చేస్తాము, మీకు ESI సౌకర్యం కల్పిస్తాము, మిమ్మల్ని రోడ్లు ఎక్కనియమన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. ఇప్పుడు చాలా మటుకు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ ఇన్ని రోజులకు ఈ కమిషనర్ రేట్ గారికి వస్తే మేడం గారు ఏమంటున్నారంటే, మీరు ఇంత దూరం రావడం అవసరమా? మంత్రి గారు ప్రామిస్ చేసిరను, ఆ ప్రామిస్ కు బదులు జీవో విడుదల చేస్తేంది. ఆ జీవో విడుదల చేయకుండానే ఒక్కొక్క టీచర్ కు ₹1,00,000 రిటైర్మెంట్ అయిన టీచర్ కి ₹1,00,000 అకౌంట్ లో వేసిరు. దాని సమస్య ఏంది? మరి ప్రమాణం చేయడం ఏంది, ₹1,00,000 అకౌంట్ లో వేయడం ఏంది? ఇవన్నీ సమస్యలు ఎందుకు పెడుతున్నారు? జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి. మా పిల్లలు మమ్మల్ని అప్పుడు చెప్పి చిన్న పిల్లలతోటి ఆడుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక పాప ఒక ఇంట్లో ఉంటేనే పెద్ద ఇదైతుంది. సర్వే ప్రకారంగా 20, 15, 10 మంది ఇట్లా సెంటర్ల వైజర్ గా ఉంటారు. అంతమంది పిల్లలతోటి మేము వాళ్ళను ఎంకరేజ్ చేసి వాళ్ళని ప్రీ ప్రైమరీకి తయారు చేసే విధంగా మేము వాళ్ళతో కష్టపడుతున్నాము. మరి అట్లాంటప్పుడు మాకు ESI సౌకర్యం కల్పించొద్దా? అంతా చేసి మేము ఇంటికి పోతే కూడా ఇన్ని రోజులు చేసి వచ్చినాం, ఏం తెచ్చినాం అని పిల్లలు అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నేనంటే చిన్న ఏజ్, ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రిటైర్మెంట్ 2 లక్షలు ఇస్తాను కూడా 1,00,000 వేసినట్టు ఆల్రెడీ అకౌంట్లలో పడ్డాయని గ్రూప్లలో పెడుతున్నారు. ఇప్పుడు ఇంత చేశారు కదా, న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా? మరి న్యాయం జరిగేదాకా కొట్లాడతాం. న్యాయం జరిగేదాకా రోడ్ల మీదనే వేటాడి కొట్లాడి తీసుకుంటాం. అంతేగాని వదిలిపెట్టే సమస్య ఏం లేదు. న్యాయం జరగాలి. 26,000 జీతం కావాలి. జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి. అప్పటిదాకా మేము ఈ రోడ్ల మీద కొట్లాడే. కానీ మా వంతుకు వచ్చినటువంటి యూనియన్ వాళ్ళని వీళ్ళని తీసి పారేస్తున్నారు. అంతేగాని వాళ్ళు మా పొట్ట కోసమే తిప్పలు పడుతున్నారు. వేరే వాళ్ళ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి ఏదో దొరికొస్తలేరు. మీరు ప్రభుత్వం కరెక్ట్ ప్లేస్లో ఉండి కరెక్ట్ మాకు సరిపోయే జీతాలు ఇచ్చినాక మేము ఎందుకు రోడ్ల మీదకి వస్తాము? మా కడుపు నిండాలి కదా. మా కడుపు నిండితేనే కదా మేము ఇంట్లో కష్టం చేసేది. మేము ఒక ఊరు ఉన్నదంటే ఆ ఊరిని ఒక వృక్షంలాగా కాపాడుతున్నాము. ప్రతి రోగి, జీవి ఏమైనా జ్వరాలు వచ్చినా, వాళ్ళు బరువు తక్కువ ఉన్నా, ఎక్కువ ఇట్లా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కానీ మేము ఊరిని కాపాడుతున్నాము. అట్లాంటి వాళ్ళకు మాకు ఎందుకు ఇంత అన్యాయం చేయడము? చెప్పండి. ఇదే సమస్యలతోటి మేము రోడ్ ఎక్కాల్సి వస్తుంది. మేము ఏదో ఊరికే టైంపాస్గా రావడం కాదు, మాకు ఎంత ఇబ్బంది కాదు.